రాజశేఖర్ రెడ్డి గారు మీరు గతంలో అన్నారు అంటే పాదయాత్ర తర్వాత ఆయన అందరినీ కలుపుకెళ్ళారు అనేటువంటిది. బట్ ఒక కాంగ్రెస్ వర్గాల్లో కానివ్వండి, తర్వాత వేరే వర్గాల్లో కానివ్వండి, ఆయన అందరినీ కలుపుకోగలిగారు, వాట్ ఎవర్ ద రీజన్స్. కానీ మీ విషయంలో మాత్రం ఆయన పెద్దగా మీకు దగ్గర కాలేకపోయాడు, అంటే మీరే ఆయన్ని కొంచెం దూరంగా పెట్టారు అనేటువంటిది కూడా ఒకటి వినపడతా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అది చూడండి, ఆయన పరిపాలనా శైలి వేరు, నా ఆలోచనలు వేరు. అందుకని నేను దూరంగా ఉన్నాను. నేను వ్యతిరేకించలేదు, దూరంగా ఉన్నాను. ఆయన అంటే ఆయన తెలంగాణ వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపట్టినప్పుడు మీరు వ్యతిరేకించలేదా? తెలంగాణ వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకించాడు. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దానికి అది ఇప్పుడు దాని విషయంలో ఆయన్ను నేను తప్పట్లేను. ఆయన ప్రాంతంలో ఉండే భావాలను ఆయన రిప్రజెంట్ చేశాడు. అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచడం కానివ్వండి, పులిచింతలు కట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు మా ప్రాంతంలోని ఒత్తిళ్లకు మేము లొంగుతాం, ఆ ప్రాంతంలో ఉండే ఒత్తిళ్లకు ఆయన లొంగాడు. అందుచేత ఆయన నిజాయితీని శంకించడం, సామర్థ్యాన్ని శంకించడం న్యాయం కాదు. బట్ ఒక అంటే నేను పరిపాలనా శైలిలో నాకు కొన్ని లోపాలు కనపడ్డాయి, అందుచేత నేను దూరంగా ఉన్నాను. నేను ఐడెంటిఫై కాలేదు. అంటే ఎటువంటి లోపాలు సార్? జలయజ్ఞం లాంటి కార్యక్రమాలు నేను అవన్నీ చెప్పడం మంచిది కాదు, చైత్రకాన్ని కొత్తపడుతుంది. అయితే ఒక్కటి ఉన్నది సార్, అంటే మీ సొంత కాంగ్రెస్ లెగసీలో ఆయన ఒక పార్ట్. ఆయన గురించి నిష్పాక్షికంగా చరిత్రకారుని వలె ఒక మూల్యాంకనం చేయడం ఈ సమయంలో సాధ్యం కాదు, వాంఛనీయం కూడా కాదు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా. బట్ ఆయన కాంగ్రెస్ని ఒంటి చేత్తో గెలిపించాడు అనే విషయంలో మీరు ఒప్పుకుంటారా? 2009లో కానీ 2004లో కానివ్వండి. ఒంటి చేత్తో కాదు, కానీ ఆయన వ్యక్తిత్వం పనిచేసింది. మీరు ఇందాకన్నారు ఆయన కొన్ని స్కీమ్స్ కూడా మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టారు, ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్, మీ ఏఐసిసి కూడా దానికి ఒప్పుకోలేదు అనుకుంటా. ఉచిత విద్యుత్తు, మిగతా ఎన్నో కార్యక్రమాలు, ఏ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం చేపట్టా కూడా సమర్థవంతంగా నిర్వహించారు. కానీ అంతటి రాజశేఖర రెడ్డి గారు ఒకటి, రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ కానీ ఇచ్చిన ఏ వాగ్దానం మేము అమలు చేయకుండా ఉండలేదు. మేమేది కూడా అసాధ్యమైన వాగ్దానాలు చేయలేదు. కొందరు ఆర్థిక శాస్త్రవేత్తలు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఆ విధాలు ఎప్పుడు ఉంటాయి. అంటే సంక్షేమానికి, అభివృద్ధి సంక్షేమం. ఇప్పుడు 12% ముస్లిమ్స్కి ఇస్తాము అని చెప్పడం ఇది రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు. కానీ అప్పుడు కూడా 4% రిజర్వేషన్స్ ఇచ్చారు కదండి మీరు కూడా. అది ఎట్లా ఇచ్చాము? ఒక బ్యాక్వర్డ్ క్లాస్గా ఇచ్చాము. ముస్లిమ్స్లో ఫార్వర్డ్ కాస్ట్ కాకుండా ఈ అనేది ప్రవేశపెట్టి. ఇప్పుడు ఎందుకు మేము మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా నార్త్ ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు, అన్సారీ, ఖురేషి, మన్సూరు, ఇవన్నీ కులాలు ఉన్నాయి. ఇక్కడ మండల కమిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దూరేకుల, పింజర్లు ఉండు కదా, ఉన్నారు. అత్తర్లు. రాజ్యాంగం ఏం చెప్తుంది? మతపరంగా రిజర్వేషన్ ఇవ్వద్దు, కులపరంగా ఇవ్వచ్చు. కులం హిందువులనే లేదు కదా, అన్ని మతాల్లో ఉంది కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ క్రిస్టియానిటీకి మారారు. వాళ్ళ స్థాయిలో పెద్ద మార్పు రాలేదే. మీరు క్రిస్టియానిటీకి వెళ్ళారు కాబట్టి మీరు రెడ్లతో, కమ్మలతో, బ్రాహ్మణులతో సమానం అంటే న్యాయంగా ఉంటుందా?